వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. సో వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2025కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. అంశం ఏంటి అంటే ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాని పేరు మాహీ బనస్వారా రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్గా నామకరణం చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. సో ఏ ప్రాంతాల్లో పవర్ ప్లాంట్స్ అనేటువంటివి ఉన్నాయి, ఈ రోజుకి అంటే జనవరి 2025కి నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, దాంతోపాటు వాటి ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ ఎంత మేర జరుగుతూ ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. క్లియర్. సో ముందుగా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పవర్ ప్లాంట్ వచ్చి మాహీ బన్స్వారా రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉండటం జరిగింది. అవి కాక భారతదేశంలో కొన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ యూపీలో ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్లో నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఉంది. క్లియర్. ఇది ఒక అంశం. సో దాని యొక్క కెపాసిటీ 440 మెగావాట్స్గా దాని కెపాసిటీ ఉంది. నెక్స్ట్ కర్ణాటకలో ఉంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దాని పేరు వచ్చేసి కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ రాజస్థాన్లో కూడా పవర్ ప్లాంట్ ఉంది. దాని యొక్క పేరు వచ్చేసి రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్గా పిలుస్తూ ఉంటాం. అటామిక్ పవర్ ప్లాంట్ లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయినా అనొచ్చు. అంటే రెండు పదాలు వాడవచ్చు. ఇక్కడ మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయినా అనవచ్చు, లేదా అటామిక్ పవర్ ప్లాంట్ అయినా కూడా అనొచ్చు. మరి ఎందుకు పిలుస్తూ ఉన్నాం, ఎందుకు న్యూక్లియర్ అటామిక్ పిలుస్తూ ఉన్నాము అంటే ఇవి న్యూక్లియర్ మెటీరియల్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అటామిక్ రియాక్షన్ ద్వారా ఆటమ్స్ మధ్య ఫ్యూజన్ జరిగినప్పుడు, న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగినప్పుడు రన్ అవుతూ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని, అటామిక్ పవర్ ప్లాంట్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి జనరల్గా ఈ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో యూజ్ చేసేటువంటి ఇంధనం ఏంటి అంటే మెటీరియల్ ఏంటి చూసుకుంటే, ఒకటి యురేనియం అనేటువంటి ఒక మెటీరియల్ని యూజ్ చేస్తూ ఉంటాం. యురేనియం కానీ, థోరియం కానీ, దాంతోపాటు కొంతమేర కొన్ని కాంబినేషన్స్లో మనం మోనోజైట్ శాండ్ అని చెప్తూ ఉంటాం. మోనోజైట్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో మేజర్గా చూసుకుంటే యురేనియంని వాడుతుంటారు. కొన్ని సందర్భాలను బట్టి థోరియం అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్లాంట్స్లో మోనోజైట్ని కూడా న్యూక్లియర్ మెటీరియల్గా ఎనర్జీని జనరేట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది. క్లియర్. సో ఇవి న్యూక్లియర్ మెటీరియల్స్గా మనం చెప్తా ఉన్నాం. ఇంకా దాని తర్వాత ఇంకా మిగిలినటువంటి పవర్ ప్లాంట్స్ చూస్తే మహారాష్ట్రలో తారాపూర్ పవర్ ప్లాంట్ ఉంటుంది, ఇదొక ప్లాంట్. నెక్స్ట్ గుజరాత్లో కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఉంటుంది, ఇదొక పవర్ ప్లాంట్. క్లియర్. నెక్స్ట్ తమిళనాడులో కూడా పవర్ ప్లాంట్ ఉంటుంది, దాన్ని కుండన్కులం అటామిక్ పవర్ ప్లాంట్గా మనం చెప్పవచ్చు, లేదా మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ అదొకటి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి కాలపక్కం పవర్ ప్లాంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పవర్ ప్లాంట్స్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. గతంలో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దానిలో క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అంటే ఏ విధంగా అడిగారు అంటే, ఒక పక్కేమో పవర్ ప్లాంట్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు మ్యాచింగ్లో, ఇంకొక పక్క పవర్ ప్లాంట్స్ అనేటువంటి ఏ రాష్ట్రాల్లో ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. మరి ఆ కోవలో మనం చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అండ్ కైగా పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. కాలపక్కం పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఓకే. సో నెక్స్ట్ కుండల్కులం పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది. రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్లో ఉంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు. ఈవెన్ మనకి ఇటీవల నిర్మిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవాడ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కోవాడ అంటే విశాఖపట్నానికి దగ్గర కోవాడ అనేటువంటి ఒక ప్లేస్లో కూడా అటామిక్ పవర్ ప్లాంట్ని ప్రస్తుతం నిర్మిస్తూ ఉన్నారు. సో కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఓకే. సో అదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం చూస్తే భారతదేశంలో ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీని ఎంత పర్సంటేజ్ అంటే టోటల్గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దానిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఎనర్జీ యొక్క శాతం పర్సంటేజ్ ఎంత అంటే
2%గా కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఎనర్జీ వచ్చేసి 2%గా కనిపించడం జరుగుతూ ఉంది. క్లియర్. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అంటే జనవరి టైంకి అంటే ఉత్పత్తి అవుతా ఉన్నది 8180 మెగావాట్స్ మేర అండ్ ఈ నివేదిక ప్రకారం మనకు ఉత్పత్తి అవుతూ ఉంది ఈ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఎన్హాన్స్ చేశారు కాబట్టి ఎనర్జీ రిలీజ్ ఉత్పత్తి చేస్తున్నారు. అంతకుముందు మాత్రం 6780 మెగావాట్స్ ఉండేది. క్లియర్. సో దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పవర్ ప్లాంట్ని పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. క్లియర్. ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే మనకి ఇక్కడ ఈ ప్రదేశంలో సో మహీ బన్స్వారా రాజస్థాన్లో ఏర్పాటు చేసినటువంటి పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ మనం చూసుకుంటే 2800 మెగావాట్స్గా దాని యొక్క కెపాసిటీ అయితే ఉండటం జరుగుతూ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మధ్యప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు పవర్ ప్లాంట్. సో అది 1400 మెగావాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. సో టోటల్గా పర్సంటేజ్ మొత్తం కలుపుకుంటే ఇండియాలో 2% మేర న్యూక్లియర్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. మరి హైయెస్ట్గా దేని ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారంటే థర్మల్ నుంచి. ఓకే, సో థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా ఇండియాలో ఎక్కువ పర్సంటేజ్ దాదాపుగా మనం చూసుకుంటే ఒక 60% వరకు, సో అప్రాక్సిమేట్గా 60% వరకు కూడా ఇండియాలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎనర్జీ థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారానే రావడం జరుగుతుంది. సో హైయెస్ట్ షేర్ వచ్చేసి థర్మల్ ద్వారా జరుగుతూ ఉంది. క్లియర్. సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇంకా థర్మల్ ద్వారానే కాకుండా హైడల్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, విండ్ టర్బైన్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, జియో థర్మల్ ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. దాని తర్వాత టైడ్స్ ద్వారా కూడా ఎనర్జీని మనం ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. క్లియర్. అండ్ ఆల్సో ఇంకొక ఎనర్జీ ఉంది, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. సో ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ద్వారా కూడా మనం విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక దాంతోపాటు ఇంకా రీసెంట్గా సోలార్ ద్వారా, సో సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకొని సన్ లైట్ను ఉపయోగించుకొని కూడా మనం సోలార్ ప్యానల్స్ ద్వారా ఎనర్జీని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫర్దర్గా మనం చూసుకుంటే ఇక్కడ ఒక కొత్త ఫ్లీట్ని ప్రారంభించారు. సో దానికి సంబంధించి చూడవచ్చు మీరు, ఇవన్నీ కూడా ట్రక్స్ అంటాం. సో ట్రక్స్ అవి ఎలక్ట్రిసిటీతో విద్యుత్తుతో నడిచేటువంటి ట్రక్స్, ఎలక్ట్రిసిటీ ట్రక్స్. సో వీటిని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ ఫ్లీట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి ఎలక్ట్రిసిటీ ద్వారా రన్ అయ్యేటువంటి లారీలు. సో వీటిని ఎక్కడ యూస్ చేయబోతూ ఉన్నారు? మహారాష్ట్రలో యూస్ చేయబోతూ ఉన్నారు. అది ఎక్కడ అంటే జేఎన్పీటీ పోర్ట్ అంటాం, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని మనం యూజ్ చేయబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించి దాదాపు ఎన్ని ట్రక్కుల మేర వీటిని లాంచ్ చేశారంటే 50 ఎలక్ట్రిక్ ట్రక్లను లాంచ్ చేయడం జరిగింది. సో అక్కడ నవశేవ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడనే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ ఇదే ప్రదేశంలో బ్యాటరీ స్వాపింగ్ మెకానిజంని కూడా ఏర్పాటు చేశారు. సో బ్యాటరీ మార్పిడిని అంటాం, దాన్ని బ్యాటరీ స్వాపింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో బ్యాటరీ స్వాపింగ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో బ్యాటరీ స్వాప్ అంటే ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు ఏదైతే బ్యాటరీకి మనం రీఛార్జ్ చేస్తామో, ఎలక్ట్రిసిటీ ద్వారా ఛార్జ్ చేస్తామో, ఛార్జ్ కంప్లీట్ అయిపోయినప్పుడు, దాంట్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఆ బ్యాటరీని అక్కడ ఇచ్చేసి ఛార్జ్ ఉన్నటువంటి బ్యాటరీని తీసుకుంటాం. సో ఆ ప్రాసెస్ని బ్యాటరీ స్వాప్ అంటాం. విదేశాల్లో ఈ ఫెసిలిటీ అమల్లో ఉంది. సో ఇప్పుడు ఈ పోర్ట్ దగ్గర కూడా దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో జస్ట్ వెహికల్ నడుస్తూ ఉంది, బ్యాటరీకి ఛార్జ్ చేస్తాం, వెహికల్ నడుస్తూ ఉంది, ఆ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ఆ బ్యాటరీ అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో ఇచ్చేసి ఇంకో బ్యాటరీ తీసుకుంటాం. సో ఇది బ్యాటరీ స్వాప్ అని అంటాం. అంతే తప్ప కానీ సో అక్కడ వెహికల్ ఆపి ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ పెట్టి 1-2 గంటలు ఉండాల్సినటువంటి నీళ్ళు లేదు. సో ఆ మెథడ్ని వి కాల్ ఇట్ ఎస్ స్వాప్, బ్యాటరీ స్వాపింగ్ అని కూడా పిలుస్తుంటాం. సో దీన్ని ఇక్కడనే వీరు ప్రారంభించడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ ఇంకొక అంశంగా మనం చూసుకుంటే సో ఇదే ప్రదేశంలో రాబోయేటువంటి డిసెంబర్ 2026 కల్లా దాదాపు ఒక 90% ఫ్లీట్ని విద్యుత్కరణ చేసేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఈ పోర్ట్ దగ్గర జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోర్ట్ ముంబైలో ఉంటుంది. సో ఇక్కడ ఉండేటువంటి వాహనాలన్నీ కూడా, ట్రక్స్ అన్నీ కూడా, హెవీ ట్రక్స్ అన్నీ కూడా విద్యుత్ ట్రక్కులు మాత్రమే ఉండే విధంగా తగు చర్యలను తీసుకోబోతూ ఉన్నారు. ఇదొక ఆస్పెక్ట్. మరి ఎందుకు విద్యుత్ ట్రక్లను తీసుకురాబోతూ ఉన్నారు? దాని రీజన్ ఏంటి అంటే పొల్యూషన్ అనేటువంటిది లేకుండా చేయటం.
సో ఇప్పుడు ఇవి ఎలక్ట్రిసిటీ వెహికల్స్ అంటే ఎటువంటి కంబషన్ జరగదు కదా, ఎటువంటి ఫాజిల్ ఫ్యూల్స్ని అంటే లేదా కోలను, పెట్రోల్ డీజిల్ మనం ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి పొల్యూషన్ అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఈ వాహనాల ద్వారా కార్బన్ ఉద్గారాలు అనేటువంటివి, పొల్యూటెంట్స్ అనేటువంటివి రిలీజ్ అవ్వకపోతే దాని ద్వారా మనం ఏదైతే ఒక టార్గెట్ ఎంచుకున్నామో దాన్ని సాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటి అంటే నికర జీరో 2070 అంటాం. ఓకే, ఎమిషన్స్ నథింగ్ బట్ దాన్ని సింపుల్గా చెప్పాలి అంటే నెట్ జీరో ఎమిషన్స్ అంటాం. సో నెట్ జీరో ఎమిషన్స్ వి కాల్ ఇట్ యాజ్ నెట్ జీరో ఎమిషన్స్. సో ఇది 2070 అంట. సో జనరల్గా నెట్ జీరో ఎమిషన్స్ దేనికి సంబంధించింది అంటే పొల్యూషన్ అనేటువంటిది రిలీజ్ చేయకుండా ఉండటం. ఒకవేళ పొల్యూషన్ ఏదో ఒక కారణం ద్వారా ఇండస్ట్రీ ద్వారా రిలీజ్ అయినప్పటికీ కూడా దాన్ని డీన్యూట్రలైజ్ చేయటం అనమాట. అంటే ఆ పొల్యూషన్ లేకుండా ఫిల్టరేషన్ చేసేటువంటి ప్రాసెస్. సో అది 2070 కల్లా రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. బట్ ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ఏమో 2050కి రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. బట్ ఇండియన్ గవర్నమెంట్ పెద్ద దేశం కాబట్టి, ఇప్పుడే డెవలప్ అవుతున్నటువంటి దేశం కాబట్టి 2070కి మేము నెట్ జీరో ఎమిషన్స్ని, కార్బన్ ఉద్గారాలను రిలీజ్ చేయకుండా లేదా న్యూట్రలైజ్ చేసేటువంటి కాన్సెప్ట్ 2070కి రీచ్ అవుతామని మన ఎజెండా పెట్టుకున్నాం. సో ఇట్లా ఈ 2070కి రీచ్ అవ్వాలి అంటే 2070 సంవత్సరానికల్లా మనము నెట్ జీరో ఎమిషన్ కంట్రీగా రీచ్ అవ్వాలి అంటే భారతదేశంలో పొల్యూషన్ రిలీజ్ చేయకుండా ఉండేటువంటి వాహనాలను మనం ఉపయోగించాలి. ఆ కోవలోనే ఈ ఫ్లీట్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. క్లియర్, ఇదొక ఆస్పెక్ట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, భారతదేశం ఏ సంవత్సరానికి నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలని అనుకుంది అంటే 2070కి. ప్రపంచ దేశాలు ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకున్నాయి అంటే 2050. ఇండియన్ రైల్వేస్, సో భారతదేశం ఉన్నటువంటి రైల్వే శాఖ ఏ సంవత్సరంలోపు నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి అనే టార్గెట్ పెట్టుకుంది అంటే 2030కి. సో ఇండియన్ రైల్వేస్ ఏమో 2030కి టార్గెట్ పెట్టుకున్నారు. ఇండియన్ రైల్వేస్, ప్రపంచ దేశాలన్నీ కూడా 2050కి, ఇండియన్ గవర్నమెంట్ ఏమో 2070కి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. క్లియర్. ఇంకా అది కాక మనకు కొన్ని మిషన్స్ ఉన్నాయి, గ్రీన్ పోర్ట్ మిషన్స్ అని. సో గ్రీన్ పోర్ట్ మిషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఈ మిషన్ ద్వారా ఏంటి అంటే పోర్ట్ల దగ్గర, సో ఏదైతే మనకి ఈ పోర్ట్స్ ఉన్నాయో పోర్ట్స్ దగ్గర ఎటువంటి పొల్యూషన్ అనేటువంటిది రిలీజ్ చేయకుండా ఉండటం అన్నమాట. క్లియర్. సో ఇదొక అంశం. బర్నింగ్లో ఉంది, ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం లదాఖ్ ప్రొటెస్ట్. సో లదాఖ్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మనకి ప్రొటెస్ట్లు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. క్లియర్. సో ఆ ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ లదాఖ్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వటం, దాన్నే స్టేట్ హుడ్ అని అంటాం. దాంతోపాటు ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని 6వ షెడ్యూల్ అంటే 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయటం అనమాట. క్లియర్. సో దానికి సంబంధించి ఆ లదాఖ్లో ఉన్నటువంటి ప్రజలు భారీగా తీవ్రమైనటువంటి నిరసనలను తెలుపుతూ ఉన్నారు. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. మరి ఈ కాంటెక్స్ట్లో అసలు ఎందుకు ఆ లదాఖ్లో ఉన్నటువంటి ప్రజలు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు, ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు, ర్యాలీలు ఎందుకు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశం మనం మాట్లాడే ముందు కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. సో కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో 370 అధికారణ, దాంతోపాటు 35A అనేటువంటి ఒక ఆర్టికల్ని కూడా మనం రద్దు చేయడం జరిగింది ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా. సో మనం రద్దు చేశాము. దానివల్ల కలిగినటువంటి అవుట్కమ్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి గతంలో ఏదైతే మనం స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఇచ్చామో, సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏదైతే సొంతగా ఆ ప్రాంతంలో సొంతగా ఓన్గా ఫ్లాగు, ఆ దేశం యొక్క సొంతగా సాంగు, ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకునే విధంగా ఉండేటువంటి హక్కులను ఏదైతే ఇచ్చామో అది రద్దు అవ్వటం జరిగింది అనమాట. సో ఆర్టికల్ 370ని 35ని రద్దు చేయడం జరిగినటువంటి అవుట్కమ్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది పూర్తిగా భారతదేశంలో విలీనం అవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రాంతం ఏదైతే ఉందో, అంటే అప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఒక రాష్ట్రంగా ఉండేది.
సో జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉన్నటువంటి రాష్ట్రం పూర్తిగా భారతదేశంలో కలిసి వన్ ఆఫ్ ది స్టేట్గా మారటం. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేవలం భారతదేశానికి చెందినటువంటి జెండా మాత్రమే ఎగరేయాలి. ఖచ్చితంగా ఆ దేశంలో ప్రజలందరూ కూడా ఇండియాకి చెందినటువంటి నేషనల్ యాంథమ్ని పాడాలి, నేషనల్ సాంగ్ని ఒబే చేయాలి, అండ్ ఇండిపెండెన్స్ డేని కూడా ఆగస్టు 15న మాత్రమే సెలబ్రేట్ చేయాలి అనేటువంటి ఒక అవుట్కమ్ రావడం జరిగింది అన్నట్టు. ఓకే. సో అదే టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏదైతే ఉందో 2 భాగాలుగా విభజన చేశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక ప్రాంతం, రెండవది లదక్ అనేటువంటి ఇంకొక ప్రాంతం. సో గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది స్టేట్గా ఉండేది. సో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారటం జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం, అదేవిధంగా లదక్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మారటం జరిగింది. సో జరిగిన తర్వాత ఈ 2 ప్రాంతాలు కూడా అంటే కేంద్రపాలిత ప్రాంతం అంటే కంప్లీట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క కంట్రోల్లో ఉండేటువంటి ప్రాంతాలు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఆ ప్రాంతాలు పరిపాలింపబడతాయి. అర్థమైంది కదా. సో ఆ కాన్సెప్ట్ 370 రద్దు చేయడం ద్వారా జరిగింది అన్నట్టు. ఓకే. సో లదక్కి సపరేట్ అసెంబ్లీ అనేటువంటిది లేదు. పూర్తిగా దాని యొక్క కంట్రోల్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటూ వస్తూ ఉంది. సో ఇటీవల మనం చూసుకుంటే ఇక ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, మా లదక్ అనేటువంటి ఒక ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా కాదు, రాష్ట్ర హోదా ఇవ్వండి. రాష్ట్ర హోదా ఇవ్వడమే కాకుండా మా ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో పెట్టండి అని డిమాండ్స్ చేస్తూ ఉన్నారు అనమాట. ఒకవేళ 6th షెడ్యూల్లో పెట్టాలి అంటే దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి, 6th షెడ్యూల్లో పెట్టడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి, మరి 6th షెడ్యూల్లో ఏ రాష్ట్రాలైనా ఉన్నాయా అనేటువంటి ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడితే ఒకటి ఆర్టికల్ 244 క్లాజ్ 2 ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 275 క్లాస్ 1 అని ఉంటుంది. సో దీని ప్రకారం 6th షెడ్యూల్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బేసిస్తో ఉంటుంది అన్నట్టు. క్లియర్. అంటే ఇక్కడ చెప్పాలి అంటే 6th షెడ్యూల్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద షెడ్యూల్. ఉన్నటువంటి 12 షెడ్యూళ్లలో 6th షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. ఆ 6th షెడ్యూల్ అనేటువంటిది ఏర్పాటు అవ్వడానికి పాసిబిలిటీ క్రియేట్ చేసినటువంటి ఆర్టికల్స్ వచ్చి 244 క్లాజ్ 2, అదేవిధంగా 275 క్లాజ్ 1 అనేటువంటి ఆర్టికల్స్. సో 6th షెడ్యూల్ పెట్టారు. 6th షెడ్యూల్ పెట్టి 6th షెడ్యూల్లో ఏ రాష్ట్రాలు ఉండాలి అని చెప్పారు అంటే అస్సాము, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర అనేటువంటి రాష్ట్రాలు ఉండటం జరిగింది. తద్వారా ఈ రాష్ట్రాలలో ఈ ఆర్టికల్స్ ద్వారా కలిగినటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే వారు ఆ ప్రాంతాలలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయవచ్చు. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి కొన్ని పవర్స్ కూడా ఇచ్చారు. లైక్ లెజిస్లేటివ్ పవర్స్ అనో, జ్యుడిషియల్ పవర్స్ అనో, ఫినాన్షియల్ పవర్స్ అనో ఇవ్వటం జరిగింది. క్లియర్. సో కాబట్టి మనం చెప్పొచ్చు అంటే ఒక ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో పెడితే కనుక అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని వారికి వారే పరిపాలించుకోవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్. సో దీనికోసం లదాఖ్ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో లదాఖ్ను కూడా 6th షెడ్యూల్లో కనుక పెడితే అప్పుడు ఆ ప్రాంతంలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని వారికి వారే పరిపాలించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అఫ్కోర్స్ గవర్నర్ కంట్రోల్ అయితే ఉంటుంది. సో గవర్నర్ ప్రకారమే అక్కడ రూలింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లైక్ అసెంబ్లీ లాంటిది కనుక ఏర్పాటు చేస్తే ఆ అసెంబ్లీ యొక్క కంట్రోల్ మేరకు గవర్నర్ యొక్క కోఆర్డినేషన్తో అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ ఆస్పెక్ట్లో సో వీళ్ళు ఎందుకు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ ఉన్నారు లదాఖ్లో ఉన్నటువంటి ప్రజలు మనం చూసుకుంటే, ఒకటి రాష్ట్రం కనుక ఏర్పాటు అయితే అసెంబ్లీ ఏర్పాటు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అసెంబ్లీని ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా ప్రజాప్రతినిధులు అవసరం ఉంటుంది. సో అక్కడ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది చేయవచ్చు. ఇంకా అసెంబ్లీ ఏర్పాటు అయింది కాబట్టి ఆటోమేటిక్గా వారికి రాజ్యసభలో మెంబర్షిప్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేస్ ఎలక్ట్ అవుతారు. ఎమ్మెల్యేస్ ద్వారా ఎమ్మెల్యేస్ రాజ్యసభలో ఎలక్షన్ ప్రొసీడింగ్స్లో పాల్గొనవచ్చు. రాజ్యసభలో ఆ ప్రాంతానికి కొన్ని సీట్ల అలొకేషన్ అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. క్లియర్. సో నేషనల్ రిప్రజెంటేషన్ పాసిబిలిటీ అవుతుంది. దాంతోపాటు రాజ్యసభలో కూడా సీట్స్ అనేటువంటివి వస్తాయి. సో తద్వారా రాజ్యసభలో వాళ్ళకి మెంబర్షిప్ వస్తే వాళ్ళ యొక్క లదాఖ్ యొక్క వాయిస్ అనేటువంటిది ప్రజలకు, దేశానికి వినిపించవచ్చు అనమాట.
ఓకే. సో ఈ ఆస్పెక్ట్స్లో వారు డిమాండ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇది లదాఖ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు నిరసనలకు సంబంధించినటువంటి అంశాలు. ఓకే. సో ఇంకా ఫర్దర్గా వాళ్ళు 6th షెడ్యూల్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అంటే దే గెట్ లైక్ ల్యాండ్ అండ్ జాబ్స్కి సంబంధించి వాళ్ళకి పవర్స్ వస్తాయి. ఇంకోటి 6th షెడ్యూల్లో పెడితే వేరే వాళ్ళు వచ్చి ఆ ప్రదేశాలలో ల్యాండ్ని కొనడానికి లేదు, వేరే వాళ్ళు వచ్చి ఆ ప్రదేశంలో ఎంప్లాయ్మెంట్ని పొందడానికి కూడా ఈ 6th షెడ్యూల్ ప్రకారం పాసిబిలిటీ ఉండదు. సో దాంతోపాటు 6th షెడ్యూల్లో పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కల్చరల్ సేఫ్ గార్డ్స్ అండి. అంటే ఆ లదాఖ్ ప్రజల యొక్క సంస్కృతిని వారు కాపాడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం అనమాట. నెక్స్ట్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో వారి యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే వారికి రాజ్యసభలో సీట్లు ఉంటాయి, అసెంబ్లీలో సీట్లు ఉంటాయి, అదేవిధంగా పార్లమెంట్లో కూడా సీట్లు ఉండటం జరుగుతుంది, అంటే ఎంపీ సీట్లు ఉండటం జరుగుతుంది. ఓకే. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ఆస్పెక్ట్స్లో GST 2.0 రిఫార్మ్స్ న్యూస్లో ఉన్నాయి. సో దానికి ముందు అంటే ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు దీని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటో ఒక్కసారి చూద్దాం. గతంలో అంటే 1st జూలై 2017లో సో 1st జూలై 2017లో భారతదేశంలో దానికంటే ముందు రకరకాల ట్యాక్సెస్ ఉండేవి. లైక్ వాల్యూ యాడ్ ట్యాక్స్ అంటాం, వ్యాట్ అని అంటాం, వాల్యూ యాడ్ ట్యాక్స్ అని, యాడ్ వెలరమ్ ట్యాక్స్ అని, అట్లా రకరకాలైనటువంటి ట్యాక్సెస్, సర్చార్జ్ అని, స్పెషల్ ఛార్జెస్ అని, అట్లా సెస్ అని ఇవన్నీ కూడా ఉండేవన్నట్టు. సో 1st జూలై 2017 తర్వాత ఏం జరిగింది అంటే ఒక GST అనేటువంటి తీసుకొచ్చి ఈ ట్యాక్స్ల మొత్తాన్ని సో ట్యాక్స్ల మొత్తాన్ని GST లాగా కంబైన్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తాన్ని కూడా కలిపి సింగిల్ ట్యాక్స్గా ఒకే ట్యాక్స్గా GST రూపంలో తీసుకొచ్చారు. సో ఆ ట్యాక్స్ని GST అంటాం. అంటే GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ GSTని తీసుకురావడం జరిగింది. క్లియర్? సో ఎప్పుడు తీసుకొచ్చారు? 1st జూలై 2017లో GSTని తీసుకొచ్చారు. సో ఆ GSTని తీసుకొచ్చేటప్పుడు ఒక రాజ్యాంగ సవరణ కూడా చేశారు. దాన్నే ఆ రాజ్యాంగ సవరణ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. సో దీని ద్వారా తీసుకురావడం ద్వారా డిఫరెంట్ ట్యాక్సెస్ వచ్చినాయి మనకి. లైక్ GSTలోనే డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి CGST అంటాం, సెంట్రల్ గవర్నమెంట్ GST, CGST. నెక్స్ట్ ఇంకొకటి స్టేట్ GST అంటాం. సో స్టేట్ గవర్నమెంట్ వేసేటువంటి అంటే లైక్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి GST, SGST అంటాం. మూడవది యూనియన్ టెరిటరీలో వేసేటువంటి GST, UGST అంటాం. నాలుగవది ఇంటిగ్రేటెడ్ GST, IGST అని పిలుస్తుంటాం. అట్లా ఒక 4 రకాలైనటువంటి ట్యాక్స్. అంటే ఇవన్నీ కూడా GSTనే. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే CGST, రాష్ట్రాలు వేస్తే SGST, ఉమ్మడి రాష్ట్రాలు వేస్తే దాన్ని IGST, ఇంటిగ్రేటెడ్ GST అని అంటాం. లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేస్తే దాన్ని UTGST, యూనియన్ టెరిటరీ GST అని పిలుస్తుంటాం. అట్లా GST ఉండేది. సో GSTలో కూడా కొన్ని స్లాబ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 0% దాన్ని నిల్ స్లాబ్ అని అంటాం, 2 5% స్లాబ్, 3 12% స్లాబ్, 4 18% స్లాబ్, 5 28% స్లాబ్ అనేటువంటిది ఉండేది. అంటే 5 స్లాబ్స్ అని ఉండేవి. సో GSTని తీసుకొచ్చినప్పుడు మనకి ఇనిషియల్గా 5 స్లాబులు అనేవి ఉండేవి అనమాట. సో 0% స్లాబ్, 5%, 12%, 18%, 28% స్లాబ్ అనేవి ఉండేది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారు అంటే మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ వారు ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా లేకుండా, అంటే ఈ స్లాబ్స్ అన్నీ లేకుండా ఒక 2 స్లాబ్స్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక GST 2.0 నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. సో తీసుకొచ్చి దాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు? సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఇక సెప్టెంబర్ 22, 2025 నుంచి భారతదేశం అంతా కూడా GST 2.0 అనేటువంటిది అమల్లోకి ఉంటా ఉంది. క్లియర్? సో దీంట్లో అసలు మేజర్ చేంజెస్ ఏం చేశారు అంటే ఈ 5 స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 స్లాబ్స్ని సింప్లిఫై చేశారు అన్నట్టు. అంటే కలిపేసి కేవలము 2 స్లాబ్స్ మాత్రమే తీసుకొచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అది 5% అని, ఇంకొకటి 18% అని చెప్పి తీసుకొచ్చారు.
ఆ మిగిలినటువంటి ఏవైతే మనకి ఉన్నాయో స్లాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసి కేవలం 2 స్లాబ్స్లో తీసుకొచ్చారు. 0% కూడా కలిపితే 3 స్లాబ్స్ని తీసుకొచ్చారు అన్నట్టు. ఇంకొక అంశం ఏం చేశారు, ఏదైతే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు అంటే కొన్ని దాన్ని ట్యాక్స్ లేకుండా అంటే 0%లో తీసుకొచ్చారు. కొన్ని 5%లోకి తీసుకొచ్చారు. కొన్ని 28% ఉన్నటువంటి వాటిని 12%కి తక్కువ పర్సెంటేజ్కి తీసుకురావడం జరిగింది అన్నట్టు. అంటే ట్యాక్స్ వాల్యూ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ప్రోడక్ట్స్ని తక్కువ ట్యాక్స్ పే చేసేలాగా తీసుకురావడం జరిగింది. సో గవే జిఎస్టీ రిఫార్మ్స్గా మనం చెప్తూ ఉంటాం. క్లియర్? సో ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకా ఫర్దర్గా ఇంకొక అంశం న్యూస్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంశం, కేంద్ర ఎన్నికల సంఘం అని అంటాం. సో వీళ్ళు ఏం చేశారు అంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో వాళ్ళు కొత్తగా ఓటర్ లిస్టులో పేరు ఉన్నటువంటి దాన్ని తొలగించాలి అంటే ఖచ్చితంగా ఆధార్ బేస్డ్ నెంబర్కు, సో ఆధార్ కార్డుకి ఏదైతే నెంబర్ ఇచ్చున్నామో ఆ నెంబర్కు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తే మాత్రమే ఏం జరుగుతుంది, సో ఓటర్ లిస్ట్లో పేరు డిలీట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చారు అన్నట్టు. సింపుల్గా చెప్పాలి అంటే లైక్ మనం ఈ ఓటర్ లిస్ట్లో నేమ్ని డిలీట్ చేయాలి అంటే ఓటీపీని ఎంటర్ చేస్తే మాత్రమే అవుతుంది. సో ఓటీపీ రావాలంటే ఫోన్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరైతే ఓటర్ ఉంటారో వారి దగ్గర మాత్రమే ఫోన్ ఉంటుంది. కాబట్టి సో ఓటర్ యొక్క అనుమతి లేకుండా ఓటర్ లిస్ట్లో పేరుని తొలగించడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉండదు అనేటువంటి ఉద్దేశం. మరి ఎందుకు ఈ రిఫార్మ్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందంటే, భారతదేశంలో ఇటీవల మనం చూస్తున్నాం కర్ణాటక రాష్ట్రంలో అంటే చెప్తా ఉన్నారు, కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ఓట్లు అనేటువంటివి ఓటర్కి తెలియకుండా తొలగించారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రిఫార్మ్స్ని ప్రస్తుతము తీసుకోవడం జరిగింది. క్లియర్? ఈ ఆస్పెక్ట్స్లో కొన్ని అంశాలను మనం మాట్లాడుకుందాం, కొన్ని ఫ్యాక్ట్స్. క్లియర్? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, వీరు కనీస ఓటు హక్కు ఇవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 18 years ఉండాలండి. సో 18 సంవత్సరాలు నిండినటువంటి ఎవరికైనా కానీ, అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారికి 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కుని పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది, హక్కు అనమాట. సో రైట్ టు ఓట్ అనేటువంటిది ఒక లీగల్ రైట్గా పెట్టడం జరిగింది. సో ఓటు హక్కు, రైట్ టు ఓట్ ఈజ్ ఏ లీగల్ రైట్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషనల్ రైట్గా మనం చెప్పవచ్చు. ఓకే, సో ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఓటు హక్కుని పొందవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే ఒక కాన్ఫరెన్స్, ఒక కన్వెన్షన్ జరిగింది. దాని పేరే ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025 జరిగింది. సో ఏ ప్రదేశంలో జరిగింది? నోయిడాలో జరిగింది. ఎప్పుడు? 25th నుంచి 29th మధ్య జరగడం జరిగింది అండి. సో ఈ కన్వెన్షన్ ఏదైతే మనకు జరిగిందో అంటే ట్రేడ్ షో అనమాట, ఏదైతే జరిగిందో, సో దీనిలో చిన్న తరహా కానీ పెద్ద తరహా సంబంధించిన ఎంటర్ప్రైజెస్ పాల్గొనడం జరిగింది. సో వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉత్పత్తి చేసేటువంటి వస్తువులను ఎగ్జిబిషన్లో ప్లేస్ చేసినప్పుడు అక్కడికి వచ్చేటువంటి టూరిస్టులు కానీ లేదా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, కన్సూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్చేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది September 25th నుంచి 29th మధ్య జరగడం జరిగింది, నోయిడాలో, యూపీలో జరిగింది. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.